సార్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఇది $1,00,000 తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ కదా? అవునండి. సో ఇది ఇందులో రెగ్యులర్ టైమా? $1,00,000 ఇప్పుడు $1,00,000 ఒకటే కాదండి, ఇందులో వేరే మార్పులు కూడా కొన్ని వచ్చినాయి. అందులో ఏంటంటే మనకు ఫీజు ఒకటి $215 యాడ్ చేసిండ్రు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదివరకేమో మనకు ఇప్పుడు వైఎన్ఆర్ గారి పేరు పెట్టింది అనుకోండి, ఈహా టీవీ H1B ఫైల్ చేసుకున్నారు, వైఎన్ఆర్ పేరు గారు పెడితే ఒక్కసారి ఉంటది అన్నట్టు మీ పేరు. కానీ ఇప్పుడు ఏంటంటే వైఎన్ఆర్ కు అందులో లెవెల్ ఆఫ్ సాలరీస్ ఉంటాయి అన్నట్టు. లెవెల్ ఆఫ్ సాలరీ హై సాలరీ అంటే 4th లెవెల్ ఉంది అనుకోండి, వైఎన్ఆర్ గారి పేరు 4 సార్లు వేస్తారు చిట్టి అందులో. ఒకవేళ మీకు లో లెవెల్ సాలరీ ఉంది అనుకోండి, ఒకటేసారి వేస్తారు అన్నట్టు చిట్టి. సో ఆ తేడా కూడా మనకి ఇప్పుడు ఉంది. అయితే మీరు అడిగినరు ఇది నార్మల్ టైమింగ్ ఏనా లాటరీ రిజిస్ట్రేషన్ కంటే? ఎప్పుడు కూడా ఇది నార్మల్ టైమింగ్, 4th to 19th రెగ్యులర్ టైం. అంటే ఖచ్చితంగా 4th to 19th అనేం కాదు, March 1st నుంచి March 30th లోపల ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేస్తారు. మార్చ్ లో ఉంటుంది. సో ఈసారి కూడా వాళ్ళు March 4th నుంచి March 19th అంటే దాదాపుగా ఒక 2 weeks టైం ఇచ్చింది మనకు రిజిస్ట్రేషన్ చేయడానికి. సో ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ శాలరీ అప్లికేషన్ ఫార్మ్స్ ఇస్తారని చెప్తున్నారు కదా, లో శాలరీ అయితే ఒకటి. సో శాలరీ క్రైటీరియా ఏమన్నా ఉందా సార్? అది ఏమైనా ఇచ్చారా? ఎంత శాలరీ ఉంటే ఏంటి ఇచ్చిండ్రు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అన్నది ఆల్రెడీ ప్రివేలింగ్ వేజెస్ మనకు ప్రిస్క్రైబ్ చేసింది. ఆ ప్రిస్క్రిప్షన్ ఆల్రెడీ ఆన్లైన్ ఉన్నది, మనకి ఎప్పటి నుంచో ఫాలో అవుతారు అన్నట్టు. H1B ఫైల్ చేసేటప్పుడు ప్రివేలింగ్ వేజులు తీసుకొని ఆ ప్రివేలింగ్ వేజుల ద్వారా మేము ఫైల్ చేసుకుంటాం అన్నట్టు, ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా వీళ్ళకి పెట్టింది ఏంటంటే, ఒకవేళ వైఎన్ఆర్ కనుక హై లెవెల్ సాలరీ అంటే 4th లెవెల్ సాలరీ వచ్చిందంటే వైఎన్ఆర్ పేరు 4 సార్లు వేస్తారు లాటరీలో. ఒకవేళ వైఎన్ఆర్ కనుక లో సాలరీ ఉంటే ఒకటే నెంబర్ ఇస్తారు అన్నట్టు ఈసారి. అంటే హయ్యర్ సాలరీ ఉన్న వాళ్ళకు లాటరీ వెళ్ళడం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 4 అప్లికేషన్స్ వాళ్ళే ఉంటాయి కాబట్టి. ఏంటి సార్ ఈసారి మార్పులు ప్రధానంగా? మీరు కొన్ని డెకేడ్స్ గా చూస్తున్నారు, ఈసారి ఇప్పుడు H1B రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళు కేర్ చేయాల్సింది ఏంటి? కొత్తగా ఉన్న మార్పులు ఏంటి మీకు కనిపిస్తోంది? ఇప్పుడు మనకు ఈ H1B లాటరీ సిస్టమ్ అనేది 2007 లో వచ్చిందండి. అంతకుముందు 2005, 2006 లో ఏంటంటే April 1st వీక్ అన్నది మనకు అక్టోబర్ లో H1B మొదలైందండి. అక్టోబర్ లో మా ఫిజికల్ ఇయర్ మొదలైంది అన్నట్టు. అక్టోబర్ లో అంటే మేము 6 months బిఫోర్ ఫైల్ చేసుకోవచ్చు, April 1st ఫైల్ చేసుకోవచ్చు. నార్మల్ గా 2007 కన్నా మొదలు ఎప్పుడు కూడా లాటరీ లేకుండే. అంటే H1B ఫైల్ చేసే నెంబర్లు అయిపోయేది. అంతకుముందు కొన్ని మాకు 2 లక్షల దాకా నెంబర్లు ఉండే, ఆ తర్వాత 65,000 నెంబర్కి వచ్చింది, తర్వాత 85,000 నెంబర్కి వచ్చింది, అందులో అన్ని అయింది. 2007 లో వచ్చే మటుకు మాకు తెలిసిపోయింది, అరే నాయన ఈ రోజు మాత్రం April 1st అందరూ వస్తారు కాబట్టి ఖతం అవుతుంది మాకు. ఎందుకంటే అంతకుముందు కూడా ఒక నెల లోపలే ఖతం అవుతుంది కాబట్టి మాకు తెలిసిపోయింది అన్నట్టు, April 1st వీక్ ని ఖతం అవుతా. అప్పుడు ఏం చేసినంటే April 1st అందరం ఫైల్ చేసాం, అందరికి తెలుసు April 1st ఫైల్. అందరం April 1st ఫైల్ చేస్తే April 1st రోజు బంద్ చేసి ఆ తర్వాత ఏ అప్లికేషన్స్ కూడా తీసుకోలేదు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ ఇది మరీ ఒకటేసారి అంత పెద్ద మేలు, లాయర్ కష్టం, వీళ్ళందరి కష్టం అని చెప్పి ఒక వారం రోజుల్లో ఫైల్ చేసేట్టుగా చేసిన అన్నట్టు. అప్పుడు ఏం చేసిందంటే మొత్తం అప్లికేషన్ ఫైల్ చేయాలి మేము. అంటే వైఎన్ఆర్ గారు పేరు, ఈహా టీవీ కంపెనీ, తర్వాత వైఎన్ఆర్ గారు, వైఎన్ఆర్ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ డీటెయిల్స్ పెట్టిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ కాక మొత్తం మీ డిగ్రీ సర్టిఫికెట్, మీ ఫైలింగ్ ఫీజు, మొత్తం అవన్నీ అప్లికేషన్ తోట ఇంత ముందు ఫైల్ చేసేది. ఇప్పుడు అంటే నా 5-6 ఏళ్ల కింద ఏం చేసినట్టు, అమ్మ ఈ తలకాయ నొప్పులు ఎందుకని ఈహా టీవీ ఏం చేస్తుందంటే లాటరీ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ లో పోయి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు. మీ పేరు సెలెక్ట్ అయితేనే మొత్తం అప్లికేషన్ ఫైల్ చేయాలి. వన్స్ యు సెలెక్టెడ్ ఓన్లీ మీకు మీ డాక్యుమెంట్స్. అయితే ఇది 5-6 ఏళ్ల కింద మొదలైంది, 7-8 ఏళ్ల కింద మొదలైంది. దాని ద్వారా ఫ్రాడ్ ఎక్కువైపోయింది. ఎట్లా? ఎందుకంటే దీని రిజిస్ట్రేషన్ ఫీజు $10 పెట్టింది. ఎవరి కేర్ ఇస్తారండి $10? ఏం చేసిందంటే కొందరు కంపెనీ వాళ్ళు, వైఎన్ఆర్ గారు ఏం చేసిందంటే ఈహా టీవీ దగ్గర పోయి చెప్పిండు, ఓకే ఈహా టీవీ నాకు ఒక అప్లికేషన్ ఫైల్ చేయమన్నాడు. ఇంకా అటువంటి 10 టీవీ ఛానల్ దగ్గర పోయి చెప్పుకున్నాడు నేను ఫైల్ చేసుకోమని. అప్పుడు ఏమైంది, వైఎన్ఆర్ పేరు 10 సార్లు అయిపోయింది అన్నట్టు. ఆ తర్వాత 2 ఏళ్ల కింద దీన్ని ఏం చేసిందంటే, ఈ ఫ్రాడ్ ను ప్రివెంట్ చేయడానికి ఏం చేసిందంటే, వైఎన్ఆర్ గారి పేరు సో అండ్ సో డేట్ ఆఫ్ బర్త్ అయితే అతని పేరు ఎన్నిసార్లు రిపీట్ అయినా కానీ వైఎన్ఆర్ గారిని ఒకటే కన్సిడర్ చేస్తారు. అది 2 ఏళ్ల కిందనే మొదలైంది, అంటే 2024 మార్చినే ఆ సిస్టమ్ మొదలైంది అన్నట్టు. ఇప్పుడు వచ్చే వాటికి ఏంటంటే మనకు $215 ఫైలింగ్ ఫీజు ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఈ వేజ్ బేస్ సిస్టమ్, అంటే
మీకు మీకు లెవెల్ 4 శాలరీ ఉంటే 4 మీ పేర్లు పోతాయి, లెవెల్ 1 ఉంటే అది కొత్త సిస్టమ్ అది. ఇంకేందంటే ఇప్పుడు $100,000 ఫీజు అన్నది అప్లికబుల్ అన్నది. ఆ $100,000 ఫీజు ఒకవేళ ఈఆర్టీవీ కనుక యుఎస్ లో ఉంటే, మీరు వైనర్ గారు యుఎస్ లో ఉంటే ఈ $100,000 అప్లికబుల్ కాదు. ఓకే, బయట నుంచి ఒకవేళ కనుక ఈఆర్టీవీ యుఎస్ నుండి వైనర్ గారు కనుక బయట నుండి ఫైల్ చేస్తే మాత్రం అప్పుడు ఈ $100,000 అప్లికబుల్ అయింది. ఓకే ఓకే. సో అయితే దీనివల్ల ఏంటంటే వైనర్ గారు ఈ యాక్చువల్ గా వచ్చింది దాదాపుగా 2-3 నెలలు అయింది కదా, ఇంత మటుకు నాకు తెలిసిన ఒక్క నాదుడు కూడా $100,000 పే చేయలేదండి. అంటే ఇది లాటరీ సిస్టమ్ కే కాకుండా అంతకుముందు మీరు H1B అయ్యి ఇండియాలో స్ట్రక్ అయినా కూడా ఇదివరకు H1B ఫైల్ చేసుకొని మళ్ళీ పిలిపించుకోవచ్చు కంపెనీలు. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మీరు ఇండియాలో స్ట్రక్ అయితే మీకు $1,00,000 కడితేనే H1B ఫైల్ చేయొచ్చు. నాకు తెలిసిన ఒక్క కంపెనీ కూడా ఎవడు కూడా $1,00,000 అప్లై చేయలేదు ఇప్పుడు 4 months లో. ఈ 3-4 months లో ఎవరు కూడా అప్లై చేయలేదు. ఓకే. సో ఇప్పుడు H1B ఓన్లీ ఎంప్లాయీస్ కి మాత్రమేనా సార్ ఇప్పుడు అప్లై చేసుకోవడం? స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా, మళ్ళీ దానికి సెపరేట్ ఉంటుందా? స్టూడెంట్స్ ఎవరికైతే జాబ్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. స్టెమ్ ఓపీటీ కానివ్వండి, ఓపీటీ కానివ్వండి, H4EAD కానివ్వండి, L1 మీద ఉన్న వాళ్ళు H1B ట్రాన్స్ఫర్ కానీ, L2 మీద జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇంకా ముందు ఇప్పుడు జాబ్ లేకుండా H4 మీద ఉండి వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు ఇండియాలో ఒక 5 years ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్ ఉంది కాగ్నిజెంట్ నుంచి, అమ్మాయికి పెళ్ళయి యుఎస్ కి వచ్చింది, ఇప్పుడు వేరే జాబ్ వచ్చింది అనుకోండి. కాగ్నిజెంట్ అక్కడ H1B కానీ వేరే కంపెనీ అక్కడ H1B ఫైల్ చేయాలన్నా అక్టోబర్ దాకా వెయిట్ చేయాలి. వాళ్ళు ఇప్పుడే లాటరీ అన్నది ఈ March 4th నుంచి March 19th మధ్యలో చేసుకోవాలి. ఒకవేళ కనుక ఈ డెడ్ లైన్ మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. అయితే ఇప్పుడు జాబ్లు ఉన్న వాళ్ళు కానీ, జాబ్లు వచ్చిన వాళ్ళు కానీ, F1 ఏ వీసా మీద ఉన్న వాళ్ళు కూడా H1B ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 100,000 ఫీజు అనేది ఇప్పుడు అడగరు వాళ్ళు. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు లాటరీ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వేరే కంపెనీకి ఉన్నాయి అనుకోండి, ఆ కంపెనీ జాబ్ ABC కంపెనీ అనేది ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అతను ఇక్కడ జాబ్ చేస్తుండో అతన్ని వాళ్ళు H1 మీద అక్కడ తీసుకోదలుచుకుంటారు, ఇప్పుడు ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే లాటరీలో తగిలిన తర్వాత H1B ఫైల్ చేసేటప్పుడు $4,00,000 లేయి అని అడుగుతారు వాళ్ళు. ఓకే, జస్ట్ $250 పే చేసి ఇప్పుడు $215 అప్లై చేసుకోవచ్చు. కానీ తగిలిన తర్వాత, లాటరీ తగిలిన తర్వాత H1B అసలు ఫైల్ చేసేటప్పుడు డబ్బులు వేయి అని అడుగుతారు అప్పుడు. ఓకే ఓకే ఓకే. అప్పుడు డబ్బులు లేకపోతే వాళ్ళు అప్లికేషన్ తీసుకోరు. ఓకే.